నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సహస్ర. సూపర్ ఫోక్ సింగర్ మంగ్లీ ఎంత స్టార్డమ్‌ని సంపాదించుకుందో ఒక్కసారిగా ఒకే ఒక పార్టీతో అంతసారి ఢమాల్ అయిపోయిందని చెప్పాలి. మరి ఈవిడ చేసినటువంటి రాత్రి బర్త్‌డే పార్టీ ఏదైతే ఉందో, ఆమె పుట్టినరోజు సందర్భంగా జరిగినటువంటి ఆ వేడుకలో ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. అందులో గంజాయి కొడుతున్నారు, మద్యం విదేశీ బాటిల్స్ మద్యం ఉంది. అంతేకాకుండా డ్రగ్స్ కూడా తీసుకున్నారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి ఏ విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ నిజంగానే రుజువైతే గనక మంగ్లీకి ఎట్లాంటి శిక్ష పడుతుంది? ఆవిడ పార్టీ ఇచ్చిన దాంట్లో ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకెలాంటి శిక్షలు పడతాయి? ఈ విధంగా మొత్తం గూడా లీగల్‌గా మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ షఫీయుద్దీన్ యాకూబ్ అలీ గారు. నమస్తే సార్. నమస్తే. సార్ మంగ్లీ విషయానికొస్తే ఆవిడ రీసెంట్‌గా ఒక ఆడియో రిలీజ్ చేశారు. వీడియో కూడా రిలీజ్ చేశారు. నేనేదో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నా. మా పేరెంట్స్ వచ్చారు. నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. ఫ్రెండ్స్ వచ్చారు. అలా సౌండ్ పెట్టకూడదని నాకు తెలీదు. ఇలా పర్మిషన్ లేకుండా పార్టీలు చేసుకోవాలని తెలీదు. అందు గురించి ఇలా జరిగింది అని ఆవిడేవో ఎక్స్‌క్యూజెస్ ఇస్తుంది. సో, అంత చిన్నదానికి పోలీస్ నిజంగా అరెస్ట్ చేస్తారా? ఒకవేళ ఇది నిజమే ఇది అయితే చిన్ ఒక చిన్న నిజమే అయితే గనక ఆ! గంజాయి గనక అక్కడ దొరికిందని అంటున్నారు కాబట్టి, ఎవరో కొట్టారు కాబట్టి ఈవిడకి కూడా శిక్ష పడతదా? ఇది చిన్నదనడం మాత్రం కాదు. హ్మ్. ఎందుకంటే ఒక ఫార్మ్ హౌస్‌లో పార్టీ జరుగుతున్నప్పుడు, ఆ ఫార్మ్ హౌస్ నిర్వాహకులకు తెలుసు మొదట పర్మిషన్ తీసుకోవాలి. హ్మ్. పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ మద్యం అనేది ఇక్కడి మద్యం కాదు. విదేశీ మద్యం ఉందని వార్తలొచ్చాయి. హ్మ్. నేను ప్రాక్టికల్‌గా చూడలేదు గానీ విదేశీ మద్యం ఉందని వార్తలొచ్చాయి. గంజాయి అనేది గంజాయి టెస్ట్‌లో ఒక్కరికే గంజాయి టెస్ట్ పాజిటివ్ వచ్చిందన్న వార్తొచ్చింది. పోలీస్ వెర్షన్ ఏమీ రాలేదింకా. వెయిటింగ్ ఫర్ దిస్. కానీ ఆహ్, ఏదైతే నిర్వహిస్తున్నారో ఇప్పుడు మనము ఔట్‌స్కట్‌లో చూసినట్లయితే పొలాలన్నీ గూడా ఫార్మ్ హౌస్‌లుగా మారిపోయాయి. హ్మ్. ప్రతి ఫార్మ్ హౌస్‌లో రాత్రైతే అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ అదే కంప్లెయింట్ చేస్తున్నారు. పెద్ద పెద్దన అరుపులు, రేవ్ పార్టీలనేవి హ్మ్. మనం దుబాయ్‌ని దాటిపోయి రేవ్ పార్టీలు చేస్తున్నాం ఇక్కడ. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఏదో అడపా, దడపా 1, 2 పట్టుబడుతున్నాయి తప్పితే జరిగేయన్నీ జరుగుతున్నాయి. అవును. కానీ నాకు తెలియదు అనడము అంటే అది చాలా తప్పు. బికాజ్ మనం సిటిజన్స్‌గా ఉన్నప్పుడు లా షుడ్ బి నోన్ బై ఎవ్రీవన్. లా ఎక్స్‌క్యూజ్ చేయదు. నాకు తెలియదు కాబట్టి నేను చేశాను అంటే లా ఎక్స్‌క్యూజ్ చేయదు. ఇప్పటికే కేసులు బుక్ అయ్యాయి వాళ్ళ మీద. వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి పోలీసులు కూడా ముందుకెళ్తారు. ఆ బర్త్‌డే పార్టీ అనేది ఇంతవరకు ఎప్పుడు చేసుకోను. మొదటిసారి చేసుకుంటున్నాను. హ్మ్. అంటే, అంటే ఇంతవరకు ఇప్పుడే మొదటిసారి పుట్టలేదు ఆమె. ఆమె మొదటి బర్త్‌డే కాదు. హ్మ్. అంటే అర్థం ఏంటంటే గతంలో నా లైఫ్ స్టైల్ వేరే ఉండేది. ఇప్పుడు నా లైఫ్ స్టైల్ వేరే ఉందని చూపెట్టటానికి ఇలాంటి పార్టీలు. హ్మ్. ప్రపంచానికి తన లైఫ్ స్టైల్‌ని చూపెట్టడానికి ఆమె అలా చేసిందేమో అన్న అనుభవాన్ని బాగా మంది నెటిజన్లు ఆమె హ్మ్. కిందనే రాసారు. చాలా మంది నెటిజన్స్ రాసారు. హ్మ్. ఒక దళిత వర్గం నుంచి వచ్చి హ్మ్. అంత పెద్ద ఎత్తున పెరిగి చాలా సంతోషం. ఒక హ్మ్. అట్టడుగు వాళ్ళు కూడా అంత పెద్ద ఎత్తున పెరగడం అనేది చాలా సంతోషకరమైనది. అంతమంది సంతోషకరమైన పనులలో ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఇవి తెలిసి చేసినట్టు తెలవక కాదు. హ్మ్. తెలిసే చేశారు. తెలిసి చేసినట్లే ఇంకా భావించొచ్చు. రెగ్యులర్‌గా రేవ్ పార్టీలు చూస్తున్నాం. హ్మ్. డ్రగ్స్ అన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఆమెకు అప్పుడు తెలీదంటారా? సినిమా యాక్టర్ల మీద ఎన్ని డ్రగ్ కేసులు తెలియదా? తెలీదా? హ్మ్. ఆమెకు తెలియకుండా ఉండదే. హ్మ్. ఇంతమందిని డ్రగ్ కేసు ఇంతమందిని విచారణకి పిలిచారు. డ్రగ్ కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఆ డ్రగ్ అనేది ఉంటే ఎలా ఉంటుందనేది. విదేశీ మద్యం అన్ని బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? హ్మ్. పోనీ ఎక్సైజ్ వాళ్ళకేమని చెప్పారా? ఇవి మద్యం చూస్తున్నాం. హ్మ్. ఆ నిర్వాహకులు ఉంటారు. నిర్వాహకులైనా సరే పోలీసు వాళ్ళకి మేము ఈ టైం నుంచి ఈ టైంకి వాళ్ళకిచ్చాము అని. ఎలాంటిది ఏమీ లేదు. అలాంటిది ఏమీ లేకుండా పోలీసులు చాలా సిన్సియర్‌గా పనిచేశారు. వాళ్ళు అభినందిస్తున్నాను నేనిక్కడ. హ్మ్. వాళ్ళు సిన్సియర్‌గా పనిచేశారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. నేను 1, 2 వీడియోలు చూశాను. తను బెదిరిస్తున్నారు గూడా పోలీసు. "ఏయ్! వీడియో తీయకు, వీడియో తీయకు, కట్ చేసేయ్ వీడియో." వాళ్ళ వాళ్ళ విధుల్లో ఆటంకం కలిగిస్తే ఇంకో కేస్ బుక్ చేస్తారు. హ్మ్. విధి నిర్వహణలో ఆటంకం కలిగించారని చెప్పేసి. హ్మ్. తప్పు చేస్తే తప్పును ఒప్పుకోవాలి. ఈ సంస్కృతి ఎలా పోతుందంటే వచ్చే జనరేషన్‌ను మనం మన చేతుల నుంచి విడగొట్టుకుంటున్నామేమో. సాంప్రదాయాలని మొత్తం నశించిపోయి ఈ సంస్కృతి రాను రాను చాలా అధ్వాన్నంగా తయారవుతుంది. యెస్. ఇంకొకటి ఆవిడ ఒక మార్గదర్శిగా ఉండాల్సినటువంటి వ్యక్తి. అంత హై పొజిషన్‌లో ఉన్నప్పుడు ఆవిడ ఏది చేసినా గాని డెఫినిట్‌గా ఆవిడ ఫాలోవర్స్ ఫాలో అవుతుంటారు. ఆవిడే ఇలా జేస్తే ఇంకా మిగిలిన వాళ్ళకి ఎలాంటి సందేశం వెళ్తదంటారు? వీళ్ళందరూ యాక్చువల్‌గా చెప్పాలంటే ఒక రోల్ మోడల్స్. యెస్. దే ఆర్ ద రోల్ మోడల్స్. ఈరోజు రోల్ మోడల్స్ పట్టుకొని మనం మార్కెట్‌లోకెళ్ళి చూసామంటే ఒకటి కటింగ్ మహేష్ బాబులా ఉండొచ్చు. ఇంకో కటింగ్ పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళందరిని వాళ్ళు అనుకరిస్తున్నారు వాళ్ళు. హ్మ్. అలాంటి రోల్ మోడల్స్ ఈ విధంగా ప్రవర్తిస్తే చూసే భవితకి వాళ్ళ యువతకి ఏమనిపిస్తుందంటే
ఇది తప్పులేదులే కానివ్వండి, ఉమ్, మనం కూడా చేయొచ్చు. దీనిపై చట్టం అనేది చాలా స్ట్రిక్ట్గా చర్యలు తీసుకోవాలి. ఒట్టి రైడ్లే కాదు, రైడ్ జరిగిన తర్వాత యాక్షన్ ఏం జరిగింది అది కూడా ప్రపంచానికి తెలియజెప్పాలి. చూడండి, మేము కేసు బుక్ చేశాము, ఈ కేసులో ఈ నిందితులకు మేము శిక్షలు వేయించగలిగామని. ఎలా ఉంటాయి సార్ వీటికి శిక్షలు? శిక్షలు అనేవి ఒక్కొక్క రకంగా ఒక్కో రకంగా ఉండొచ్చు. దాని స్పెసిఫిక్ శిక్ష అన్నట్టు ఉండదు. ఉమ్, ఎందుకంటే మంగ్లీ గారు దాంట్లో ఏ ఒక్కరో తీసుకున్నట్టుగా ప్రూవ్ అయింది. అది టెక్నికల్గా మెడికల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, కొందరు అడిగితే 9 మంది అంటున్నారు. ఎప్పుడో తీసుకున్నా కూడా అది రావచ్చు అని, అదే రోజు తీసుకున్నారని. అక్కడ ఏమైనా దొరికినట్టుగా మాత్రం వార్తలు నేను వినలేదు. ఉమ్, అక్కడ విదేశీ మద్యం ఉంది అన్న పాయింట్ తప్పితే అక్కడ గంజాయి దొరికిందనో, గంజాయికి సంబంధించింది. గంజాయి అనేది ఇప్పుడు ఎలా తయారైందంటే, ఒకప్పుడు గోవాలో గంజాయి అమ్మేవారన్నారు. ఉమ్, గోవా కన్నా అత్యధికంగా హైదరాబాద్లో గంజాయి లభించే పరిస్థితి వచ్చింది. ఉమ్, ఎన్డీపీఎస్ కేసులు ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయంటే, 1, 2 కాదు, 10 కిలోలు, 20 కిలోలు, 30 కిలోల గంజాయి. ఉమ్, మరి ఎలా వస్తుంది అని ప్రశ్నించుకుంటే ప్రతి ఒక్కరిని ప్రశ్నించాల్సిన అవసరం. గంజాయి పట్ల ప్రభుత్వం ఏం చెప్పి, మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నామని. ఉమ్, చాలా స్ట్రిక్ట్గా ఉన్నామని చెప్పిన తర్వాత కేసుల సంఖ్య ఎంత పెరిగింది? ఉమ్, మరి ఇంత స్ట్రిక్ట్గా ఉంటే కేసులు ఇన్ని పెరుగుతున్నాయా? మరి ఎందుకు గంజాయి ఇంతగా వాడకంలోకి వచ్చింది? అంటే మన యువత బర్వీరాన్ని, అంటే యువతను నాశనం చేస్తున్నామంటే దేశానికి వెన్నెముకను నాశనం చేస్తున్నాం. దేశ వెన్నెముక నాశనం అయిపోతుంది ఇప్పుడు. ఉమ్, ఒకసారి వెన్నెముక పడిపోయిన యువతతో ఏం సాధించగలుగుతాం మనం? yes. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకొచ్చి, ఈ పెద్దవాళ్ళని కాదు, ఈ ఈ చుట్టూ ఉన్న క్లబ్బులు, ఏదైతే మనకు అవుట్స్కట్స్లో ఉన్న క్లబ్బులు కానివ్వండి, ప్రతి క్లబ్బు ప్రతిరోజు మూసే ఉంటుంది, కానీ శనివారం వచ్చే వరకు క్లబ్బులు తెరిచే ఉంటాయి. పబ్బులు, మాల్స్లో పబ్బులకు పర్మిషన్ ఇచ్చాం. ఉమ్, అక్కడ జరుగుతుంది ఏంటి? నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది అలా జరిగితే తప్ప, కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప మన హైదరాబాద్ రక్షించడం అనేది ఎవరి తరం కాదు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.